మనం ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తా ఉన్నామంటే, జీతాల కాడ కొంత ఆలస్యమయ్యి ఇబ్బంది పడుతున్న కుటుంబాలను గూడా మనం చాలా సార్లు చూస్తా ఉంటాం. ఇగ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు గూడా అప్పుడప్పుడు జీతాలు రావట్లేదు అనే ఇబ్బందులు పడతా ఉంటారు. కానీ కొంతమంది ఉద్యోగాలు చేస్తూ కూడా వాళ్ళకి జీతాలు టైంకు పడతా ఉన్నాయంట. అసలు వాళ్ళు ఎవరు? ఏంటి? వాళ్ళ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి 5 సంవత్సరాలలో 10,000,00,00,000 నష్టం వాటిల్లిందంట. అసలు ఏంటి ఈ ముచ్చట తెలుసుకుందాము. ఏదైతే బోగస్ ఉద్యోగాలు దాదాపుగా బోగస్ ఉద్యోగాలు తెలంగాణలో 20,000 మంది చేస్తా ఉన్నారంట. అంటే నకిలీగా అంటే వాళ్ళక్కడ ఉద్యోగం చేయరు. వాళ్ళక్కడ ఒక పేరు మాత్రమే ఉంటుంది. వాళ్ళ ఐడీ ప్రూఫ్ మాత్రమే ఉంటుంది. వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్ మాత్రమే ఉంటుంది. కాకపోతే వాళ్ళక్కడ ఏం పని చేయరు. ఏముండదు. కానీ వాళ్ళకి టైమ్ టు టైమ్ జీతాలు పడతా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వాటినైతే ఎంక్వైరీ చేస్తా ఉంది. ఆధార్ కార్డ్ అనుసంధానం చేస్తూ ఒక జీవోని తీసుకొనొచ్చింది. దీంట్లో అనేక మంది బోగస్ ఉద్యోగాలైతే బయటపడుతున్న నేపథ్యాలు అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వీట్లల్లో ముఖ్యంగా వీట్లలోనే అత్యధికంగా నకిలీ ఉద్యోగాలు ఉన్నట్టుగా ఇటు గుర్తించడం అయితే జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ అయితే చేస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే 7,000 మంది నకిలీ ఉద్యోగాలనైతే గుర్తించడం అయితే జరిగింది. వాళ్ళని తొలగించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే సచివాలయం అయితే ఉందో, ఆ సచివాలయంలోనే ప్రధానంగా చాలా మంది ఉన్నారు అన్నట్టుగా వార్తలైతే చిక్కలు కొడతా ఉన్నాయి. దాంట్లోనే ప్రధానంగా నకిలీ ఉద్యోగాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని కూడా ఏరి పారేయాలన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి నెల 250,00,00,000 నష్టం వాటిల్తా ఉంది. వీటిని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇది గత 5 సంవత్సరాల నుండి జరుగుతున్న పని అన్నట్టుగా విజిలెన్స్ అధికారులు చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అంటే ఈ విధంగా అంటే ఒక్క నెలకే 250,00,00,000 భారీ స్కామ్ చేస్తా ఉన్నారు. ఈ దుర్మార్గులను కూడా మనమైతే చెప్పుకోవచ్చు. దీంట్లో హెచ్ఓడీలు మరియు కార్పొరేషన్లు వీళ్ళే ప్రధానంగా ఉన్నారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి వీళ్ళని తొలగించడానికి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే సిద్ధంగా అయితే ఉంది. నకిలీ ఉద్యోగాలు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇటు క్రిమినల్ కేసు కూడా పెట్టాల్సిందే అన్నట్టు కూడా ప్రభుత్వం కొంచెం సీరియస్ అయ్యి వాళ్ళ పైన చూస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ నేతలైతే చెప్తా ఉన్నారు. అంటే ఒక్క నెలకి 250,00,00,000 అంటే దాదాపుగా ఇది చాలా అమౌంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా సంక్షేమ కార్యక్రమానికి యుటిలైజ్ అయితది. కానీ వాళ్ళు ఉద్యోగాలు చేయరు. వాళ్ళు ఏం చేయరు. అక్కడ వాళ్ళు ఉండనే ఉండరు. వాళ్ళు పని చేయరు. కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడ పని చేస్తున్నట్టుగా డూప్లికేట్ డాక్యుమెంట్ ఉంటే వాటిని సబ్మిట్ చేస్తారు. వాళ్ళకి నెలకి నెలకి జీతాలు వెళ్ళిపోతా ఉంటాయి. ఇట్లా ప్రభుత్వాన్ని ధనానికి గండి కొడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అలా బడా బడా నేతలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాటన్నిటిని కూడా బయటికి తీస్తామన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తా ఉంది. మరి దీంట్లో ప్రభుత్వానికి ఇప్పటికే 10,000,00,00,000 భారీ కుంభకోణం అని కూడా చెప్పుకోవచ్చు. భారీ కుంభకోణం జరిగింది. ఇప్పటికి కూడా జరుగుతా ఉంది. ఇప్పటికే 7,000 పైనే ఉద్యోగాలైతే తొలగించడం అయితే జరిగింది. ఇంకా మొత్తానికి 20,000 మంది అంటే ఇంకా 13,000 మందిని గుర్తించాల్సింది ఉంది అని అంచనంగా చెప్తా ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశాలైతే కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ ఇంతమంది అంటే ఆధార్ కార్డ్ అనుసంధానం చేయడం వల్ల వాళ్ళు ఒక్కటే కాడ జాబ్ చేయొచ్చు. ఇక్కడ ఆధార్ కార్డ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ లింక్ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళన్నీ బయటపడుతున్నారు. ఇక్కడ జాబ్ చేసుకుంటా, అక్కడ జాబ్ చేసుకుంటా, 2 దిక్కులో జాబ్ చేసుకుంటా జీతాలు 2 దిక్కులో పొందుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం అయితే హెచ్చరికలైతే జారీ చేస్తా ఉంది. మీ అంతట మీరే తప్పుకోండి. లేకపోతే మా వరకు వస్తే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలుంటాయి అన్నట్టు కూడా హెచ్చరికలైతే జారీ చేయడం